ఒక గ్రామంలో ఓ రైతు ఉండేవాడు. ఒకరోజు అతను తన పులి, మేక, గడ్డి కట్టను నది అవతలి ఒడ్డుకు తీసుకెళ్లాల్సి వచ్చింది. అయితే అక్కడికి వెళ్లడానికి ఒక చిన్న పడవ మాత్రమే ఉంది. ఆ పడవలో రైతు కాకుండా ఒక్కసారికి ఏదైనా ఒక వస్తువు లేదా ఒక జంతువు మాత్రమే తనతో తీసుకెళ్లగలడు. కాని ఇక్కడే అసలు సమస్య ఉంది. పులిని మేకతో ఒంటరిగా వదిలేస్తే పులి మేకను తినేస్తుంది. మేకను గడ్డికట్టతో ఒంటరిగా వదిలేస్తే మేక గడ్డిని తినేస్తుంది. దీంతో రైతు ఏది ముందుగా తీసుకెళ్లాలి, ఏది వెనక్కి తీసుకురావాలి అనే చిక్కు పరిస్థితి ఏర్పడింది. ఇందుకు రైతు చాలా ఆలోచించి చివరికి ఇలా చేశాడు. మొదటి దశ, ముందుగా మేకను పడవలో తీసుకుని నది అవతలి ఒడ్డుకు వెళ్లాడు. అప్పుడు ఈ ఒడ్డున పులి ప్లస్ గడ్డి మాత్రమే ఉన్నాయి. ఆ ఒడ్డున మేక ఉంది. ఇక్కడ ఎలాంటి ప్రమాదం లేదు. రెండో దశ, రైతు తిరిగి వచ్చి పులిని తీసుకుని అవతలి ఒడ్డుకు వెళ్లాడు. ఇప్పుడు అక్కడ పులి, మేక రెండూ ఉన్నాయి. కాబట్టి ప్రమాదముంది. అందుకే తెలివిగా ఒక పని చేశాడు. మూడో దశ, పులిని అక్కడే వదిలి మేకను మళ్లీ తనతో పాటు ఈ ఒడ్డుకు తీసుకొచ్చాడు. అప్పుడు ఈ ఒడ్డున మేక ప్లస్ గడ్డి ఉంటుంది. ఆ ఒడ్డున పులి ఉంటుంది. నాలుగో దశ, ఇప్పుడు రైతు గడ్డి కట్టను తీసుకుని అవతలి ఒడ్డుకు వెళ్లాడు. అప్పుడు ఆ ఒడ్డున పులి ప్లస్ గడ్డి ఉంటుంది. ఈ ఒడ్డున మేక ఉంటుంది. ఇక్కడ కూడా ఎలాంటి సమస్య లేదు. ఐదో దశ, రైతు తిరిగి వచ్చి చివరిసారిగా మేకను తీసుకుని అవతలి ఒడ్డుకు వెళ్లాడు. ఇలా పులి, మేక, గడ్డికట్ట మూడింటినీ సురక్షితంగా నది దాటించాడు. ఎందుకు ఇలా చేయాలంటే, రైతు మొదట మేకను నది దాటించాడు. పులిని దాటించిన తర్వాత ఎందుకు మేకను తిరిగి తీసుకొచ్చాడంటే, రైతు అక్కడ లేకపోతే పులి మేకను తినేస్తుంది. అలాగే గడ్డిని దాటించే సమయంలో ఎందుకు మేకను ఈ ఒడ్డునే వదిలాడంటే, మేక లేకపోతే గడ్డి సురక్షితంగా ఉంటుంది. పులి, మేక ఇద్దరూ ఒంటరిగా ఉండకూడదు. మేక, గడ్డికట్ట ఇద్దరూ ఒంటరిగా ఉండకూడదు. అందుకే మేకను మధ్య మధ్యలో తిరిగి తీసుకురావడం ద్వారా సమస్యను పరిష్కరిస్తాడు. కాబట్టి నిజ జీవితంలోనూ సమస్య ఎంత క్లిష్టంగా కనిపించినా సరైన క్రమంలో ఆలోచిస్తే పరిష్కారం దొరుకుతుంది. తెలివిగా ఆలోచించడం, ముందుచూపుతో నిర్ణయాలు తీసుకోవడం ఏ సమస్యనైనా పరిష్కరించగలదు.